మహారాష్ట్రలో వెట్టి చాకిరీ చేస్తున్న నాగర్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి 30 మంది కార్మికులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. 10 నెలల క్రితం మేస్త్రీలో నమ్మబలుకులతో పనుల కోసం వెళ్లినటువంటి వీరు అక్కడ కనివిని ఎరుగని చిత్రహింసలు అనుభవించారు. రోజుకు 12 గంటల పని, చాలని ఆహారంతో నరకం చూసినటువంటి బాధితులను హైదరాబాద్కు చెందినటువంటి ఓ స్వచ్ఛంద సేవా సంస్థ చొరవతో అధికారులు రక్షించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలీసులు వీరి యొక్క వివరాలు సేకరించి పోలీసు బందోబస్తు మధ్య సురక్షితంగా స్వగ్రామాలకు తరలించారు. తమ సొంత గడ్డకు చేరుకోవడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేను అక్కడ ఉంటుంది మనకు 30 మందిలో ఉంది కదా హలో మా సంస్థ పేరు వచ్చేసి ఎఫ్ఎస్జి అంటే ఫౌండేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ సంస్థ గత 16 సంవత్సరాల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో బాండెడ్ లేబర్ మీద అండ్ ట్రైబల్ దాని మీద పనిచేస్తున్నాం. అయితే మేము ఈ విషయంలో గత ఒక 20 రోజుల క్రితం మా లేబర్ ఇండియా అనే కార్డుకు మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ద్వారా మేము ఎంక్వైరీ చేస్తే మేము మహారాష్ట్రలోని పర్వన్ డిస్టిక్లో ఆర్సీబీ అనే కన్స్ట్రక్షన్ కంపెనీలో రోడ్ వర్క్ చేస్తున్నాం. మేము కొంతమంది మేస్త్రీల దగ్గర అడ్వాన్స్ తీసుకొని పోయినాం. వాళ్ళు మాకు ఈడ ఓన్లీ అడ్వాన్స్ ఇచ్చినే తప్ప మాకు పని వేతనం ఎంత చెప్పలేదు. తర్వాత మినిమం మాకు టైమింగ్స్ అనేది కూడా తెలియదు సార్. మమ్మల్ని చాలా ఇబ్బందులు, అసలు ఆహారం మంచిగా లేదు, హెల్త్ విషయంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు దయచేసి మాకు ఎట్లన్నా మీరు మమ్మల్ని ఏ విధంగా మమ్మల్ని హెల్ప్ చేయండి సార్ అని చెప్తే మేము మా సంస్థ నుంచి అక్కడ పర్వాని కలెక్టర్కు ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ ద్వారా ఎస్డిఎం సార్ గారు, లేబర్ ఇండియా వాళ్ళు, మిగతా వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేయడం జరిగింది. యాజ్ ఏ బిఎల్ఎస్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు ఎలిమెంట్స్ అన్నీ దాదాపు మినిమం ఏజు, మూమెంట్ ఆఫ్ అవన్నీ అంటే వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ లేకపోవడం, వాళ్ళని ఎక్కడ పోవాలన్నా కూడా ఇంటికి పంపించకపోవడం అలాంటివి అన్నీ వాళ్ళు ఈ చట్టం ప్రకారంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ అక్కడ ఆ స్టేట్లో వాళ్ళను బాండెడ్ లేబర్గా గుర్తించి వాళ్ళకు రిలీజ్ సర్టిఫికెట్ ఇచ్చి మన రాష్ట్రానికి పంపించడం జరిగింది. నమస్కారం అండి. ఈ మన దగ్గర నుంచి బైండెడ్ లేబర్ని కొంతమందిని మహారాష్ట్ర స్టేటు పర్బని జిల్లాలో తీసుకుపోయి అక్కడ బౌండెడ్ లేబర్గా వర్క్ చేయిస్తున్నారని చెప్పేసి కొన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్కు కాంప్లైంట్ వస్తే వాళ్ళు పోయి పర్బని కలెక్టర్ గారిని కలిసి ఆ బౌండెడ్ లేబర్ని సుమారు ఒక 38 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. రెస్క్యూ చేసి అక్కడి నుంచి మన మొత్తం 38 మంది కూడా మన నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. మన నాగర్ కర్నూలు, అదేవిధంగా బిజినపల్లి, తెలకపల్లి, అచ్చంపేట, లింగాల, పెద్దకొత్తపల్లి, కోడేరుకు సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా మేము ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళ ఇళ్లకు పంపిస్తున్నాము. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళకు భరోసాగా ఉంటామనే హామీ కూడా ఇచ్చినాం. దీనికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మాకు క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆదేశాల ప్రకారంగా వాళ్ళకు పూర్తిగా ప్రొటెక్షన్ ఇవ్వడానికి మా పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కలగకుండా చూసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం.